కేకో భిన్న రుచి. విభిన్న రకాల వేడుకల్లో కేక్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. పుష్ప 2 మ్యూజిక్ డైరెక్టర్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో మేకర్స్ ను ఇబ్బంది పెట్టాడని విమర్శలు వస్తే వచ్చాయి, కానీ అసలు మ్యూజిక్ ని మాత్రం అద్దరగొట్టేశాడు. ముఖ్యంగా ఒకటొకటిగా రిలీజ్ చేస్తున్న సాంగ్స్ ఒక్కదాన్ని మించి ఒకటి ఉన్నాయి. ఎప్పుడో 6 నెలల ముందు రిలీజ్ చేసిన పుష్ప అంటూ సాగే టైటిల్ సాంగ్ మామూలుగా బస్ తెచ్చుకోలేదు. ఇప్పటికీ యూట్యూబ్లో ఈ సాంగ్ మోత మోగుతూనే ఉంది. పుష్ప అంటూ వచ్చే ఆ బీట్ వినిపిస్తే చాలు ఆడియన్స్ ఊగిపోతున్నారు. 7 కోట్లకు పైగా వ్యూస్తో దూసుకుపోతుంది. ఇక ఆ తర్వాత వచ్చిన సూసేకి అనే పాట గురించి చెప్పనక్కర్లేదు. శ్రేయా ఘోషల్ పాడిన ఈ పాట అమ్మాయిలకు కూడా పిచ్చగా నచ్చేసింది. టైటిల్ సాంగ్కి మించి అనేలా జనానికి ఎక్కేసింది. ఏకంగా టైటిల్ సాంగ్కు 2 రెట్ల కంటే ఎక్కువ వ్యూస్తో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. దాదాపు 17 కోట్ల వ్యూస్కి దగ్గరలో రాకెట్ కంటే వేగంగా దూసుకుపోతుంది. ఈ లెక్కన సినిమా రిలీజ్ అయ్యాక ఎన్ని కోట్లకు వెళ్తుందో చెప్పే పరిస్థితి లేదు. ఆ తర్వాత చెన్నై ఈవెంట్లో గ్రాండ్ గా రిలీజ్ చేసిన ఐటమ్ నెంబర్ గురించి ఇక చెప్పనక్కర్లేదు. పుష్పరాజ్తో శ్రీలీల ఆడి పాడిన ఈ సాంగ్ 4 రోజుల్లోనే 4 కోట్ల వ్యూస్తో కుర్రకారు మతులు పోగొడుతోంది. మొదట్లో పుష్ప 1లో ఊ అంటావా మామ సాంగ్తో కంపేర్ చేసి పెద్దగా లేదన్న జనమే ఇప్పుడు ఈ పాటకు బ్రహ్మరథం పడుతున్నారు. తాజాగా ఫీలింగ్స్ అనే సాంగ్స్ ను కూడా రిలీజ్ చేస్తే అది కూడా దూసుకుపోతుంది. పుష్ప సీక్వెల్స్ లో మొదటిసారి బన్నీలోని ఒరిజినల్ డాన్సర్ ను చూపించారు. డాన్స్ లోని విశ్వరూపం చూపించేశాడు. దీంతో కేవలం 16 గంటల్లోనే 1 కోటి వ్యూస్ తో జెట్ స్పీడ్ లా వెళ్తోంది. ఇవన్నీ సినిమా రిలీజ్ అయ్యేలోపు ఎన్ని కోట్ల వ్యూస్ కి చేరుతాయో అంతు పట్టడం లేదు. ఇవన్నీ ఒకెత్తైతే తాజాగా మరో సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు పుష్ప మేకర్స్. ఫీలింగ్స్ అనే ఈ పాట ప్రోమో రిలీజ్ అయిన గంటకే ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఇందులో ఓ విశేషం కూడా ఉంది. ఈ పాట హుక్ పార్ట్ మలయాళంలోనే ఉంటుంది. పుష్ప 2 రిలీజ్ అవుతున్న 7 భాషల్లోనూ ఈ హుక్ పార్ట్ మలయాళంలోనే ఉంటుంది. ఈ విషయాన్ని కేరళలో జరిగిన ఈవెంట్లో బన్నీనే స్వయంగా వెల్లడించారు. తనను అడాప్టెడ్ సన్ ఆఫ్ మల్లువుడ్ గా పిలుచుకుంటున్న మీకు నేనిచ్చే గిఫ్ట్ ఇదేనంటూ కొచ్చి వేదికగా ఆయన ప్రకటించారు. ఇలా ఒకదాన్ని మించి ఒకటి అన్నట్టుగా పుష్ప 2లోని పాటలు పోటీ పడుతుండడంపై ఫ్యాన్స్ మామూలు ఖుషీగా లేరు. దేవి సాంగ్సే ఇలా కొట్టాడంటే ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా తనే చేసి ఉంటే ఇంకో రేంజ్ లో ఉండేదని అనుకుంటున్నారు.